నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ఇక ఈరోజు ప్రధానమైన అంశాలు చూస్తే విపక్ష విజయం, మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవుతుందని అందరూ ఊహించారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని అందరూ ఊహించారు. మహిళలు కూడా చట్టసభల్లో సమానమైనటువంటి హక్కులు పొందుతారని అందరూ ఊహించినప్పటికీ బిల్లు అయితే వీగిపోయింది. విపక్షం విజయం సాధించింది. 2/3 మెజారిటీ లేక వీగిన మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వెనక్కి. ఓటింగ్లో పాల్గొన్న 523 మంది సభ్యులు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 ఓట్లు. 12 ఏళ్ల మోదీ పాలనలో రాజ్యాంగ సవరణ బిల్లును సభ తిరస్కరించడం ఇదే మొట్టమొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టి 12 సంవత్సరాలు అవుతుంది. 12 ఏళ్ల నుంచి ఆయనే ప్రధాని. అయితే 12 ఏళ్ల మోదీ పాలనలో రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ తిరస్కరించడం ఇదే మొట్టమొదటిసారి. ఓటింగ్ షెడ్యూల్ సమయానికి కూడా బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50% సీట్ల పెంపు అంశాన్ని చేర్చని ప్రభుత్వం, ఆమోదిస్తామని ప్రతిపక్షాలు హామీ ఇస్తేనే బిల్లులో పెడతామని చివరి గంటలో చెప్పిన అమిత్ షా, మహిళను ప్రధాని చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదన్న ఎస్పీ అధినేత అఖిలేష్, విపక్షాలు ఒప్పుకోకపోవడంతో ఒరిజినల్ బిల్లుతో ఓటింగ్ చూడొచ్చు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న బీజేపీ మహిళా ఎంపీలు. అవకాశం వస్తుందనుకున్నారు అందరూ, అవకాశం రాలేదు, చాలా దురదృష్టం. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా ఓటేయండి. దేశ నారీ శక్తి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించకండి. మీ ఇంట్లోని అమ్మ, సోదరి, కూతురు, భార్యను దృష్టిలో ఉంచుకొని మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి అని లోక్సభ సభ్యులకు ఎక్స్లో మోదీ గారు విజ్ఞప్తి చేశారు. విపక్షాలే విజయం సాధించాయి. మోదీ సర్కారు ఓడిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా చట్టసభలో మహిళా రిజర్వేషన్ కల్పించేందుకు 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ సీట్లను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు 68 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఈ బిల్లును ఆమోదించే విషయంలో ప్రతిపక్షాలను ఒప్పించేందుకు చివరి వరకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. అందులో 3/2 మెజారిటీ రావాలంటే 352 ఓట్లు అవసరం కాగా బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావడంతో బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లును కూడా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక మహిళా బిల్లును ఓడించి సంబరాల, విపక్షాల ఆలోచన దేశానికి మేలు చేయదు. ఆ 4 పార్టీల మహిళా బిల్లును అడ్డుకున్నాయి. వచ్చే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్కు శిక్ష తప్పదు. బిల్లు ఓటంపై హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం, మాట్లాడడం నేర్చుకోవాలని రాహుల్కు సూచన. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలు. రాహుల్ను మహిళలు క్షమించరన్న ఎన్డీఏ ఎంపీలు. మళ్ళీ మహిళా డీలిమిటేషన్ బిల్లు వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే పెట్టే ప్రయత్నం. నిజంగా చాలా బాధాకరం. విపక్షాలు విజయం సాధించాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా మండిపడుతున్నారు. కోట్లాది మంది మహిళలకు ద్రోహం, విపక్షాలపై సీఎం చంద్రబాబు మండిపాటు. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించుకోవాలి. వైఎస్ జగన్ ఇద్దరు ఒకే స్టాండ్ మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్పేసి ఇద్దరు కోరుకున్నారు. కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు. మాధవ్ 2009లో పునర్విభజనతో కాంగ్రెస్ మోసం, లావు కృష్ణదేవరాయలు ఎంపీ. మహిళా పక్షపాతి సీఎం చంద్రబాబు, టీడీపీ ఎంపీ కలిసి అప్పలనాయుడు. పునర్విభజనలో అసమానతలు వద్దు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. బీసీ మహిళలకు సబ్కోటా ఇవ్వాల్సిందే, శంకర్రావు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మహిళా బిల్లును ఆమోదించాలి, నారాయణ. సో అందరూ కూడా గట్టిగా గలాన్ని వెత్తారు. మహిళా బిల్లు ఓడించి ఎలా సంబరాలు చేసుకుంటారంటూ అమిత్ షా గారు ప్రశ్నిస్తామన్నారు విపక్షాలను. మళ్ళీ మహిళా బిల్లు పెట్టే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే వర్షాకాల సమావేశాలనే ప్రయత్నం, దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు కూడా పెడతారని తెలుస్తుంది. ఎన్డీఏ ఎంపీలోనూ అసంతృప్తి.
ఎన్నికల మధ్యలో రాజ్యాంగ సవరణ పేరుతో మహిళా రిజర్వేషన్ డిలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడంపై ఎన్డీఏ ఎంపీలో కూడా తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందడం కష్టమని ఎన్డీఏలోని పలువురు ఎంపీలు వ్యాఖ్యానించడం బీజేపీ అగ్రనాయకత్వం దృష్టికి వచ్చింది. అనవసరంగా పెద్ద ఎత్తున మహిళలను ఢిల్లీకి రప్పించడం, రోజుకు 10 కోట్ల చొప్పున ఖర్చుతో 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిపించడం వృధా అయిందని వారు భావిస్తున్నారు. రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టామంటున్నారు రాహుల్ గాంధీ. లోక్సభలో ఓటింగ్ తర్వాత పార్లమెంట్ ఆవరణలో రాహుల్, నాకు మోదీకి భార్యలు లేరు. రాహుల్ గాంధీ గారు చూడండి. నిత్య జీవితంలో స్త్రీలు తల్లులుగా, చెల్లెలుగా, అక్కులుగా, భార్యలుగా కీలక పాత్ర పోషిస్తారని తన ప్రసంగంలో వ్యాఖ్యానించిన రాహుల్, తనకు మోదీకి భార్యల సమస్య లేదని చమత్కరించినప్పుడు సభలో ఉన్నవారంతా పెద్దగా నవ్వారు. తాను చిన్నప్పుడు కుక్కలు, చీకటి అంటే భయపడేవాడినని, కానీ భయం అనేది మనసుకు సంబంధించిన విషయమని తన నాన్నమ్మ ఇందిరాగాంధీ చెప్పారని, తనను రాత్రిపూట ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి గార్డెన్లో నిలబెట్టారని రాహుల్ గుర్తు చేసుకున్నారు. చీకటికి నువ్వు భయపడకూడదు, ఎందుకంటే నిజం చాలా వరకు చీకట్లోనే ఉంటుంది. చీకటిని, భయాలను ఎదుర్కొనే ధైర్యం నీకు లేకపోతే సత్యాన్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు, సత్యం కోసం పోరాడలేవు అని తన నానమ్మ తనకు చెప్పారని పేర్కొన్నారు. సో మొత్తానికి మోదీ ముసుగు వీడింది ప్రియాంక గాంధీ. బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్కి పాత జనాభా లెక్కలకు ముడిపెట్టడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. సో రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టామని సంబరాలు చేసుకుంటున్నారు. మళ్ళీ మహిళా బిల్లు పెట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చూడొచ్చు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో విపక్షం అయితే విజయం సాధించిందని చెప్పొచ్చు.